తిరిగి వార్తలకు స్వాగతం. తణుకులో జరిగిన ప్రజాగళంలో తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన అధినేత పవన్తో జతకట్టామని, కేంద్రంలో ఐక్యత కోసం బీజేపీతో కలిసినట్లు తెలిపారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందని, రాష్ట్రంలో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు అందరూ సమిష్టిగా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ ఎంతో విశాల హృదయంతో పార్టీ కోసం త్యాగం చేశారని, తాను కూడా కొంత త్యాగం చేశారని చెప్పారు. బీజేపీ వారు కూడా త్యాగం చేసి రాష్ట్రం కోసం కలిసికట్టుగా నిలబడడానికి దోహదం చేశారని అన్నారు. తణుకులో టీడీఆర్ కుంభకోణం పెద్ద కుంభకోణం అని స్థానిక మంత్రిని చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. రైతులకు గోరి సంచులు ఇవ్వలేని పౌర సరఫరాల శాఖ మంత్రి అని ఎద్దేవా చేశారు. ప్రతి దానిలో కమిషన్లు దండుకోవడమే ఈ మంత్రి పని అని ఆయన అన్నారు. పవన్ సభ గతంలో విజయవంతమైతే జనసేన కార్యకర్తలపై దాడి చేయించిన దుర్మార్గమైన వ్యక్తి అని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలవడం ఖాయమని, తర్వాత తాను ఏమి చేస్తానో ఇప్పుడు చెప్పనని అన్నారు. మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది. ప్రజాగ్రహానికి వారాహి తోడైంది. ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెరువు దహించి వేస్తుంది. అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తణుకు సభ సాక్షిగా చెప్తున్నా, సైకిల్ స్పీడ్ ఇంకా తిరగలేదు. గ్లాస్ డోర్కి ఎదురు లేదు. కమల వికాసానికి అడ్డే లేదు. రాష్ట్రానికి అన్ని మంచి రోజులే. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు చేతులు కలిపాం. 3 జెండాలు వేరు, ఆ జెండా ఒకటి. కొన ఊపిరిపై నుండి రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ గా పనిచేస్తుంది, శక్తి నుంచి బతికిస్తుంది. రాజధాని కట్టుకోవాలి, పోలవరంతో సహా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, మా బంగారు తమ్ముళ్ళకి ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలు ఇప్పించాలి, ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేయాలి. ఇవన్నీ జరగాలంటే కేంద్ర మద్దతు, నరేంద్ర మోడీ గారి సహకారం ఈ రాష్ట్రానికి అవసరం. తణుకు నుంచి 5 కోట్ల మందిని అడుగుతున్నా, తణుకులో ఉండే మిమ్మల్ని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా, ప్రజలారా మీకు విధ్వంస పాలన కావాలన్నా అభివృద్ధి పాలన కావాలన్నా ఆలోచించండి. సంక్షేమ పాలన కావాలా సంక్షోభ పాలన కావాలన్నా ఆలోచించండి. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగ కావాలా, మీ సంపాదన నుంచి కోటలు కావాలో మీరే ఆలోచించడానికి మొదలుపెడుతున్నా. ఆ సూపర్ 6 లో మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన ఆడబిడ్డలుగా చేసే బాధ్యత మా కూటమిని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు. మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి. తణుకు లాంటి ప్లేసుల్లో, హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని, ఒక టవర్ ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం. వాలంటీర్లందరికీ చెప్తున్నా, నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను మా కూటమి తరఫున. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీవితం 5,000 నుంచి 10,000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. టీడీఆర్ బాండ్స్ 850 కోట్ల టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్. ఎంత ముదురంటే పేదలకు ఇల్లు కట్టిస్తామని
వీళ్ళే స్థలాన్ని కొంటారు. ఆ స్థలాన్ని రేట్ల నుంచి గవర్నమెంట్కి వీళ్ళే అమ్ముతారు. ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి 30,000 నుంచి 70,000 రూపాయలు కొట్టేస్తారు దొంగ. ఇళ్ల స్థలాలకు పూడిక తీసుకొచ్చి చదువు చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతారు. పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టు దొంగ చేసి డబ్బులు కొట్టేస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంస పాలన అంతం కోసం టీడీపీ బీజేపీతో కలిసినట్లు తెలిపారు. చంద్రబాబు అనుభవం, కేంద్ర సహకారం రాష్ట్రానికి ఎంతో అవసరమని అన్నారు. తన ఆశయాలను పక్కన పెట్టి ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని కూటమి కట్టినట్లు తెలిపారు. రాష్ట్రం నుండి జగన్ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని అన్నారు. రాష్ట్ర మంత్రి రైతులను దుర్భాషలాడడం సహించరాదని అన్నారు. తాను సగటు మనిషిని కాబట్టే సగటు మనిషి బాగు కోసం ప్రయత్నిస్తానని అన్నారు. కూతురు తిట్టేవాళ్ళు, ఇక్కడ మంత్రిలాగా దాడులు చేసేవాళ్ళు, డ్యాన్సులు చేసేవాళ్ళు వైసీపీ క్యాబినెట్ లో ఉన్నారు. ఇంతమంది ఈరోజు మీకోసం చప్పట్లు కొట్టించుకోవడానికి రాలేదు, మీకోసం మేమందరం నిలబడడానికి వచ్చాడు. తగ్గారు మేము, చంద్రబాబు గారు తగ్గారు, ఒక బలమైన వ్యవస్థాపక బలం ఉండి కూడా ఆయన తగ్గారు. ముఖ్యంగా నేను ఇక్కడ తణుకు నియోజకవర్గం జనసేన అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా నేను తగ్గాల్సి వచ్చింది. ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే ఇన్ని స్థానాలు గెలవాలి, ఓటు చీలిపోకూడదు. దాంట్లో భాగంగా మా అన్నయ్య నాగబాబు గారి సీట్ కూడా అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి కూడా మన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం అడిగినప్పుడు దాన్ని తీసుకొని మా అన్నయ్య గారికి కూడా క్షమాపణ పెద్ద మనసులో అర్థం చేసుకోమని నేను తగ్గాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. ఆడపిల్లల భద్రత కోసం ప్రతి ఒక్కరు రైతు బాగుండాలి, రైతు బాధపడకూడదు, రైతుకి అండగా ఉండాలి. ఈ రోజు మనం కోరుకుంటే బేసిక్ హెల్త్ కేర్ ఇక్కడ మనకి జిల్లా ఏర్పడిన తర్వాత హాస్పిటల్ ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ఈ రోజుకి రోగి తిండి ఖర్చులకి 2 కోట్ల రూపాయలుగా బకాయిలు తీర్చలేదు. దోపిడీ మీద దృష్టి ఉన్నవాడు ప్రజల అవసరాలకు ఏమాత్రం గుర్తిస్తారు. వీళ్ళు ఈ రోజున ఈ మే 11 నుంచి ఎన్నికల్లో మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. నేను మీ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి గారితో చంద్రబాబు గారితో సుదీర్ఘమైన చర్చలు జరిపి ఈ చాలా కీలకమైన అలయన్స్ని పట్టుకొచ్చాం. మీ భవిష్యత్తు కోసం నాకు అధికారం లేకపోతే నాకేం తెలియదు, చంద్రబాబు గారికి అధికారం అయిపోతే ఏం జరగదు. జగన్ క్లాస్ 1 అని మాట్లాడతారు. క్లాస్ 1 అంటే అర్థం ఏంటి? డబ్బున్నవాడు పేదవాడిని దోచుకు తింటాం, డబ్బున్నవాడు కష్టపడేవాడిని దోచుకు తింటాం. 70,000 పోలీసు కుటుంబాలకి, 1 కాదు 2 కాదు 70,000 పోలీసు కుటుంబాలకి డిఏలు సరెండర్ లీవ్స్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. పోలీసు శ్రమశక్తిని కూడా దోపిడీ చేసేవాడు జగన్. ఇలాంటి వ్యక్తి ఇంకొకసారి అవకాశం ఇస్తే మీరు ఏం జరుగుతుందో ఆలోచించండి. కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి పాలన కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిశారని అన్నారు. ఓపిక, పట్టుదల ఉన్న నాయకులు వారని, అన్యాయాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తారని తెలిపారు. అభివృద్ధి అంటే ఏమిటో, సంక్షేమం అంటే ఏమిటో చంద్రబాబు చూపిస్తాడని అన్నారు. మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, బసవ రామకృష్ణ, వరవల బాబ్జీ, తణుకు అసెంబ్లీ అభ్యర్థి ఆర్మిల్ రాధాకృష్ణ, ఎంపీ అభ్యర్థి భూపతిరావు శ్రీనివాసరాజు తదితరులు మాట్లాడారు. జిల్లా టీడీపీ అధ్యక్షులు తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలుగా విధ్వంసకర పరిపాలన సాగింది. ప్రజావేదికను పోల్చడం ద్వారా సాగినటువంటి విధ్వంసం ఈరోజు అన్ని రంగాల్లోనూ కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పూర్తిగా నాశనం చేసినటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అన్ని వర్గాలకి అన్యాయం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా మార్చి మనందరి ఆకాంక్షల్ని కూడా నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరలా మనం అభివృద్ధి చేసుకోవాలన్నా, సంక్షేమం
ఉమ్మడి కూటమి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం మనమే కాపాడుకోవాలి. దానికి మన తణుకు నియోజకవర్గం నుంచి నాంది పలకాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. పెనుమంట మండలం జిత్తెగిలోని శ్రీ ఉమావాస్కి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు హోమాలు పూజలు నిర్వహించారు. సోమేశ్వర స్వామి ఆశీస్సులతో చట్టసభలు అడుగు పెడతానని, అది అసెంబ్లీనా పార్లమెంట్ అని చెప్పలేను, కానీ ప్రజల పక్షాన చట్టసభల్లో వాణి వినిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల క్రితం సోమేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేస్తానని, స్వామి అతి పురాతనమైన దైవమని, ఆ దేవదేవుని ఆశీస్సులతో ఎన్నికల కురుక్షేత్రంలో విజయం సాధిస్తానని రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఆలయానికి పూజలు చేసేందుకు వచ్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజుకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. రేపో ఎల్లుండో అసెంబ్లీలో పార్లమెంటో దేనికి పోటీ చేసేది వెల్లడి చేస్తానని ఆయన అన్నారు. రోజు శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి విశిష్టమైన అతి పురాతనమైన దేవాలయంలో నేను హోమం నిర్వహించుకోవటం జరిగింది. గతంలో కూడా 5 సంవత్సరాల క్రితం ఇదే దేవాలయానికి వచ్చి నేను పూజలు నిర్వహించుకోవటం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించటం, అందులోనూ ఇప్పుడున్న అంటే నేను ఎంపీ అయితే ఎక్కడ, ఎమ్మెల్యే అయితే ఎక్కడ, ఇలాంటి పలు ప్రశ్నలకి సమాధానం కోసం వెతుకుతున్న ఈ సమయంలో చక్కటి దర్శనం, వేద పండితుల సంపూర్ణ ఆశీర్వచనాలు తీసుకోవటం నాకెంతో ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చట్టసభల్లో నేను ఉంటాను. అంటే మీరు అడగబోయే ప్రశ్నలకు ముందే చెప్పేస్తాను. ఖచ్చితంగా చట్టసభల్లో, లోక్సభ, అసెంబ్లీ అన్నది పక్కన పెడితే తప్పకుండా నేను చట్టసభల్లో ఉంటాను. ఈ దేవదేవుని ఆశీస్సులతో. కలవపూడి పల్లెపాలెం గ్రామ దేవతలైన మారెమ్మ, మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉండి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కలవపూడి శివ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. గరగాలను ఎత్తుకొని జాతరను ప్రారంభించారు. ఈ జాతర 11 రోజుల పాటు అన్ని గ్రామాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. జాతరలో మాజీ సర్పంచ్ తిరుమాని మర్రాజు, మాజీ ఎంపీటీసీ బస్వాని వడ్డీకాసులు, బర్రె కనకరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వెంచేసి ఉన్న మన గ్రామ దేవతలు శ్రీ మారమ్మ తల్లి, మహాలక్ష్మమ్మ తల్లి జాతర మహోత్సవం ఈరోజు ప్రారంభం జరిగింది. అమ్మవారిని ఈరోజు ఉదయం నిలబెట్టడం జరిగింది. అమ్మవారిని ఈ మా కలవపూడి, పల్లిపాలెం ఈ పరిసర గ్రామాలన్నీ కూడా, పొలిమేరలన్నిటిలో కూడా అమ్మవారిని రోజు తీసుకెళ్ళటం, అందరూ కూడా ఈ జాతర మహోత్సవంలో పాల్గొని అమ్మవారిని ప్రార్థించటం, కొలవటం, మొక్కుకోవటం. ఈ 11 రోజులు కూడా అన్ని గ్రామాల్లో కూడా అమ్మవార్లు వెళ్తారు. అమ్మవార్లు అందరూ కూడా రిసీవ్ చేసుకుని అందరూ కూడా కొలుస్తారు. మా ప్రాంతంలో మారమ్మ, మహాలక్ష్మమ్మ పూర్వం నుంచి కూడా గ్రామ దేవతలుగా వెలుస్తూ అందరికీ కూడా నిత్యం ఎవరికైతే కోరుకుంటారో అందరికీ కూడా కోరికలు నెరవేరుతాయి. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గ్రామాల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈ ఎన్నికల్లో తాను గెలుపొందడానికి దోహదపడతాయని ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేడుకూరి వెంకట శివరామరాజు అన్నారు. మండలంలోని కోమటిగుంట, కోలనపల్లి, కాల గ్రామాల్లో కలవపూడి శివ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు.
ఆయనకు అడుగడుగున ప్రజలు రైతులు అపూర్వ స్వాగతం పలికారు. కొల్లపల్లిలో శివరామరాజుకు గజమాలతో సత్కరించారు. ఈ ప్రచారంలో కలువపూడి సర్పంచ్ గేదెల జాన్, కాలు సర్పంచ్ బందా విజయ, వేగ్నెస బాలగణపతి వర్మ, అల్లూరి అచ్యుతరామరాజు, మంతెన శ్రీరామరాజు, కొప్పినేటి గణపతి, వేగ్నెస కాశీరాజు, కడలి దుర్గా ప్రదీప్, గుల్లపల్లి జోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోమటికుంట మన కోనపల్లి పంచాయతీలు ప్రచారం చేయటం జరిగింది. మన కోమటికుంట గ్రామంలో ప్రజలందరూ కూడా బాగా స్పందించారు. మనం చేసిన అభివృద్ధి సంక్షేమం వాళ్ళకి అందుబాటులో ఉన్న విధానం, సేవ చేసిన విధానాన్ని అందరూ కూడా గుర్తు చేసుకుంటూ మనకి సంపూర్ణ మద్దతుని ప్రకటించారు. చాలా సంతోషం. ఈ అందరూ కూడా ఒక నమ్మకంతో, అభిమానంతో ఆదరించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే కోనపల్లి గ్రామంలో ప్రత్యేకించి రైతులందరూ కూడా నన్ను బాగా ఆదరించి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చారు. అందరూ కూడా ఆశీస్సులు ఇస్తానని చెప్పి నన్ను భుజం తట్టి పంపించారు. రైతులందరిలో కూడా ఒక నమ్మకము ఉంది. ఏదైనా రైతులకి సమస్య రాకుండా స్పందించిన తీరుని అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. సాగునీటి ఎద్దడి రాకుండా మనం తీసుకున్న చర్యలు కావచ్చు, ముంపుకి గురి కాకుండా మనం ముందు జాగ్రత్త కావచ్చు. అట్లాగే రైతులకి అవసరమైన చోట ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడా నిర్లక్ష్యం జరగకుండా చూసిన విధానం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అసెంబ్లీ నియోజకవర్గ మాస్టర్ ట్రైనర్లు నిర్వర్తించే పాత్ర, భూమిక అత్యంత కీలకమని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్లో 7 నియోజకవర్గాల ఏఎల్ఎంటీల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్లు అందజేసే సమగ్ర సమాచారం, దిశానిర్దేశం ద్వారా మాత్రమే ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సహాయక సిబ్బంది పనితీరు ఆధారపడుతుందని పేర్కొన్నారు. మీరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను సమగ్రంగా అధ్యయనం చేసుకోవడం, వాటిని ఆచరణ సాధ్యం చేయడంలో మీ అనుభవం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద విధులను నిర్వర్తించే వివిధ శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవలత స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్టును ఎస్పీపీ జగదీష్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడంలో చెక్ పోస్టుల వద్ద విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది జవాబుదారీతనం కలిగి ఉండాలని పేర్కొన్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీ నిర్వహించే క్రమంలో ప్రతి ఒక్క అంశం రికార్డు చేయడం, రిజిస్టర్లో ఆయా వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. పోలీస్, ఎక్సైజ్, కమర్షియల్ ట్యాక్స్, రెవెన్యూ, అటవీ శాఖ, ఇతర శాఖల చెక్ పోస్టుతో బాధ్యత నిర్వహించే వారి మధ్య సమన్వయం సాధించడం అత్యంత కీలకమని అన్నారు. ఇప్పటి వరకు ఈ చెక్ పోస్టు వద్ద 1,40,000 రూపాయలు సీజ్ చేసినట్లు చెక్ పోస్ట్ సిబ్బంది వివరాలు అందజేశారు. బుధవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంతేజ్ భరత్ జేసీ చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. సాధారణ ఎన్నికల 2024కు సంబంధించి నామినేషన్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించడం, ఎన్నికల విధుల్లో ఉండే సిబ్బంది, పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన వివరాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. ఈనాటి బంగారు మాట. ఉన్నతమైన మనస్సు కలవాడు ఒకరిని అవమానించాడు, తాను అవమానాన్ని సహించాడు. రసెల్. ఈ వార్తలంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.